ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యే నమః. శబరిమల శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం భారతీయ ఆధ్యాత్మిక చింతనలో, ముఖ్యంగా దక్షిణాది భక్తుల హృదయాలలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, సహనం, భక్తి, త్యాగం మరియు ఏకత్వాన్ని ప్రతిబింబించే ఒక పుణ్యక్షేత్రం. కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో దట్టమైన పెరియార్ అడవుల నడుమ నెలకొని ఉన్న ఈ దేవాలయం హిందూ తాంత్రిక ఆగమ శాస్త్రాల మేళవింపుతో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తాంత్రిక విధానం మరియు నిర్మాణం. శబరిమల అయ్యప్ప స్వామి వారి దేవాలయ నిర్మాణం సాధారణ ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రధానంగా నైష్టిక బ్రహ్మచారి స్వరూపంలో కొలువై ఉన్న ధర్మశాస్త్రకు అంకితం చేయబడింది. ఇక్కడ పూజా విధానాలు మరియు నిర్మాణ శైలి కేరళీయ తాంత్రిక సాంప్రదాయాన్ని అనుసరిస్తాయి. అయ్యప్ప స్వామి వారి విగ్రహం త్రికోణాకార పీఠంపై పద్మాసనంలో చిన్ముద్రతో దర్శనమిస్తుంది. ఇది యోగ తాంత్రిక సిద్ధాంతాలను సూచిస్తుంది. శబరిమల క్షేత్రం యొక్క తాంత్రిక విధానము అత్యంత పవిత్రమైనది మరియు కఠినమైన నియమాలతో కూడుకున్నది. ఈ క్షేత్రానికి ముఖ్య తాంత్రికులుగా తంత్రి, పుజిప్పిల్లి మఠం లేదా తలమన్ మఠం కుటుంబీకులుగా వ్యవహరిస్తారు. వీళ్ళు తంత్రి గారు ప్రధాన పూజలు మరియు ఆలయ సాంప్రదాయాలకు పెద్ద దిక్కుగా ఉంటాడు. దేవాలయం యొక్క ప్రతిష్టాపన ఒక శక్తివంతమైన తాంత్రిక ప్రక్రియ ఆధారంగా జరిగింది. ఆలయం నలువైపులా ఉపదేవతలు ఉంటారు. మాలికాపురమ్మ, వావరస్వామి మరియు ఆలయ ప్రదేశం పొదనెట్టాంబడి సన్నిధానం, ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన శక్తి క్షేత్రాన్ని నిర్మిస్తాయి. ఈ మొత్తం క్షేత్రం స్వామివారి యోగశక్తిని పెంపొందించే విధంగా రూపొందించబడింది. ముఖ్యంగా సన్నిధానానికి ఎక్కే పొదనెట్టాంబడి అంటే 18 మెట్లు ఆధ్యాత్మిక మరియు తాంత్రిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఈ 18 మెట్లు 18 రకాల విద్యలను లేదా 18 పురాణాలను లేదా 5 ఇంద్రియాలు, 8 రాగాలు, 3 గుణాలు, సత్వ రజోతమ గుణాలు, విద్య మరియు అవిద్య, ఇలా 18 ఆధ్యాత్మిక అంశాలను సూచిస్తాయని భక్తుల విశ్వాసం. తాంత్రిక విధానంలో ఈ మెట్లను ఎక్కడం అనేది భక్తుడు తనలోని అరిషడ్వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యాలు అధిగమించి పరమాత్మతో అనుసంధానం కావడానికి చేసే ఒక ప్రతీకాత్మకమైనటువంటి యాత్ర. దేవాలయ నిర్మాణము కేరళీయ శైలికి నిదర్శనం. ఇత్తడి లేదా పంచలోహాలతో కప్పబడిన కప్పు, రాతి మరియు కలపతో కూడిన నిర్మాణము, ప్రత్యేకంగా కూత్తుంబలం లేదా ప్రార్థనా మండపం లేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ ఆలయానికి శిఖరం ఉండదు. ఇది కూడా తాంత్రిక నిర్మాణంలో భాగమే. ప్రధాన సన్నిధానం చుట్టూ ఉన్న పరివార దేవతలు కడుత్తు స్వామి, కన్నుమూల గణపతి, నాగరాజు, మాలికాపురమ్మ స్వామివారి యోగక్షేమానికి, క్షేత్ర పరిరక్షణకు తోడ్పడతాయని విశ్వాసం. దేవాలయ చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నప్పుడు శబరిమల యాత్ర అనేక శతాబ్దాల నాటిది. పురాణాల ప్రకారము ఈ దేవాలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెబుతారు. అయితే ప్రస్తుతం ఆలయం మరియు పూజా విధానాలను సంబంధించి స్థిరమైన చారిత్రక ఆధారాలు కొంతవరకు అస్పష్టంగా ఉన్నప్పటికీ భూతనాథోపాఖ్యానం వంటి పురాణ గ్రంథాలు అయ్యప్ప అవతారాన్ని మరియు ఆయన మహిమలను వివరిస్తాయి. శబరిమల ఆలయం సుమారు 12వ శతాబ్దంలో పందలం రాజవంశానికి చెందిన మణికంఠన్ అంటే అయ్యప్ప స్వామి వారి మానవ రూపం ధరించినప్పుడు కాలం నుంచి ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా పరిగణించబడింది. మణికంఠన్ మహిమలు మరియు శబరిపీఠం ప్రాశస్త్యము ఈ క్షేత్రానికి మరింత గుర్తింపు తెచ్చాయి. చరిత్రలో అనేక దాడులు మరియు ప్రకృతి విపత్తుల కారణంగా ఆలయం చాలాసార్లు శిథిలమైంది. 19వ శతాబ్దంలో మరియు 20వ శతాబ్ద ఆరంభంలో ఆలయం మరమ్మతులు మరియు పునర్నిర్మాణాలకు నోచుకుంది. 1950లో దురదృష్టవశాత్తు ఆలయానికి అగ్ని ప్రమాదం సంభవించింది. దీని వలన ఆలయం పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత కేరళ ప్రభుత్వం మరియు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో ఆలయం మళ్ళీ పునరుద్ధరించబడింది. ప్రస్తుతం విగ్రహాన్ని 1951లో పునఃప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఈ చరిత్ర అంతా దేవాలయం పట్ల భక్తుల అచంచలమైన విశ్వాసానికి, నిరంతర ఆరాధనకు నిదర్శనం. మాలాధారణ ప్రారంభం.
శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన అంశం మాలాధారణ. 41 రోజుల పాటు పాటించే ఈ కఠోర వ్రతం శబరిమల యాత్రకు పునాది. మాలాధారణ ఎప్పటి నుండి ప్రారంభమైంది అనే విషయంపై స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేనప్పటికీ అయ్యప్ప స్వామి వారి అవతారమైన మణికంఠన్ కాలం నుండే ఈ సాంప్రదాయం ఉందని చెబుతారు. మణికంఠన్ తన అవతార సమాప్తి తరువాత తన భక్తులు తనను దర్శించుకోవడానికి పాటించాల్సిన నియమాలను, అంటే 41 రోజుల వ్రతం, ఇరుముడి మోయడం, పొదినట్టాంబడి ఎక్కడం వంటి వాటిని స్వయంగా ఉపదేశించినట్లు ఐతిహ్యం. ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా భక్తులు తమ శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకొని దైవత్వాన్ని పొందేందుకు సిద్ధమవుతారు. ఈ వ్రతం మాల ధరించడం ద్వారానే భక్తులు స్వాములుగా పిలువబడతారు. 20వ శతాబ్దంలో అయ్యప్ప భక్తి ఉద్యమం బలంగా వ్యాప్తి చెందిన తరువాత ఈ మాలాధారణ సాంప్రదాయం మరింత ప్రాచుర్యం పొంది క్రమబద్ధీకరించబడింది. నేడు మాల ధరించడం అనేది భక్తులు తమ ఆధ్యాత్మిక పరివర్తనకు కట్టుబడి ఉన్నారనడానికి ప్రత్యేకగా ఉంది. ఆలయం ఏ రాజుల ఆధ్వర్యంలో నడిచేది. శబరిమల అయ్యప్ప దేవాలయం చారిత్రక పందలం రాజవంశం అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది. అయ్యప్ప స్వామి వారిని పందలం రాజులు పెంచుకోవడం వలన ఆ రాజకుటుంబానికి శబరిమల ఆలయంపై ప్రత్యేకమైన హక్కులు మరియు బాధ్యతలు ఉన్నాయి. చారిత్రక కాలంలో ఈ ప్రాంతం కేరళలోని ముఖ్యమైన రాజ్యాలలో ఒకటైన ట్రావెన్కోర్ రాజ్యం ఆధీనంలో ఉండేది. అందువలన ట్రావెన్కోర్ రాజులు శబరిమల ఆలయ నిర్వహణ మరియు పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. ట్రావెన్కోర్ రాజులు హిందూ దేవాలయాల నిర్వహణను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDP) ద్వారా నిర్వహించేవారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మరియు ట్రావెన్కోర్ రాజ్యం భారత యూనియన్లో విలీనం అయిన తర్వాత కూడా దేవాలయాల నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకే అప్పగించబడింది. ఈ బోర్డు కేరళ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది కానీ ఆలయ నిర్వహణ, పూజలు, అభివృద్ధి మరియు భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అన్ని విషయాలను చూసుకుంటుంది. అయినప్పటికీ పందలం రాజవంశానికి ఇప్పటికీ కొన్ని ప్రత్యేక హక్కులు మరియు సాంప్రదాయబద్ధమైన పాత్ర ఉన్నాయి. ముఖ్యంగా మకర జ్యోతి రోజున అయ్యప్ప స్వామి వారికి అలంకరించే తిరువాభరణాలు, అంటే పవిత్రమైనటువంటి ఆభరణాలు, పందలం ప్యాలెస్ నుండి ఊరేగింపుగా తీసుకురావడం అనేది ఈ రాజకుటుంబం యొక్క ప్రాధాన్యతను చాటుతుంది. శబరిమల దేవాలయం కేవలం ఒక మతపరమైన కేంద్రంగానే కాకుండా సామాజిక సమానత్వానికి, వివిధ మతాల సహజీవనానికి, ఈ క్షేత్రం యొక్క విశాల దృక్పథానికి, సార్వజనీనతను తెలియజేస్తాయి. ఈ మహత్తరమైన క్షేత్రం తరతరాలుగా భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తూ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలుగొందుతూ ఉంది. శబరిమల యాత్ర అనేది కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, ప్రతి ఒక్క భక్తుడు తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకునే ఆత్మయాత్రగా భావించబడుతోంది. నమస్కారం.